హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ డ్రెస్ మీకు గుర్తుందా? నేను స్లీవ్లెస్ టాప్తో నేను విత్ స్లీవ్స్ అండ్ న్యూ డిజైన్ వచ్చేలా ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు. అండ్ నేను దీనికి కొంచెం హెవీ వర్క్ చేద్దామని అనుకుంటున్నాను. మరీ హెవీ కాదు, సింపుల్ థ్రెడ్ వర్క్ ఓన్లీ మన హ్యాండ్తోనే. మీలో ఎవరైనా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది. డ్రెస్ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నార్మల్గా ఉన్న డ్రెస్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకోవాలి. నీడిల్లోకి 4 వరుసలు ఎక్కించుకుంటే అది 8 వరుసలు అవుతుంది, లేదా 3 వరుసలు తీసుకున్న 6 వరుసలు అవుతుంది. 3 వరుసలు తీసుకోండి బెటర్, మరీ లావుగా కనిపించకుండా ఉంటుంది. అది 6 వరుసలు అయినాక కింద మనం ముడి వేసుకొని కింద నుండి నీడిల్ని పైకి గుచ్చుకొని ఇట్లా చూపిస్తున్నట్టుగా ముడి వేసుకోవాలి. అట్లా ఒక ముడి పడిపోతుంది. దాని పైన నుండి మనం నీడిల్ని కిందికి దించాలి. ఇలా కిందికి దించేసి లాగాలి, మెల్లిగా లాగాలి, ఎక్కడ ముడి పడకుండా. ఇలా లాగితే మొత్తం అట్లా మెల్లిగా లాగాలి. ఇట్లా లాగినాక మళ్ళీ సేమ్ కింద నుండి మళ్ళీ నీడిల్ పైకి తీసి నీడిల్ ఇక్కడ నుండి ఆ చివరి వరకు గుచ్చుకొని మనం తీసుకున్నాం అనుకో నాటులాగా పడిపోతుంది. ఇలా మళ్ళీ నీడిల్ని కిందికి పెట్టేసి మెల్లిగా ఎక్కడ ముడి పడకుండా చూసుకుంటా మనం కిందికి లాగాలి. ఇలా మొత్తం సేమ్ ఫ్లవర్స్ అన్నీ ఇలాగే మనం కుట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీలో ఎవరైనా డ్రెస్ కుట్టుకొని కొంచెం దీనికి ఏమైనా వర్క్ ఉంటే బాగుండు, బ్లౌజులకైనా డ్రెస్సులకైనా ఎలా అయినా మీరు మీ దగ్గర ఓన్లీ థ్రెడ్స్, సూది, అక్కడ ఆ ఫ్రేమ్ అనేది ఉండాలి. ఇవి 3 ఉన్నాయనుకో మీరే ఈ ఫ్లవర్సే కాకుండా ఇంకా వేరే ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు నచ్చిన ఏ ఫ్లవర్స్ అయినా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్లవర్ చూజ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నా డ్రెస్ లుక్కే మారిపోయింది. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది డ్రెస్ అనేది. ఫైనల్ లుక్ మీరే చూస్తారు కదా, చూసి ఎలా ఉందో చెప్పండి. నా ఐడియా మీకు నచ్చిందా నచ్చలేదా అనండి. అండ్ నేను ఎక్కడెక్కడ ఈ నెక్ దగ్గర చేశాను, చెస్ట్ దగ్గర చేసుకున్నాను, మన ప్రిల్స్ పెట్టాను కదా దానిపైన చేశాను. అండ్ హ్యాండ్కి కూడా చేసుకున్నాను. మిడిల్లో మనం చిన్న చిన్న రోసెస్ లాస్ట్కి ఇవ్వాలి. ఫస్ట్ అయితే మనం ఇది కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్సీతోని మీరు కుట్టుకోండి. ఇలా నిజంగా ఇలా ఒకసారి కుట్టుకున్నారనుకో మనకి ఎన్ని రోజులైనా మన డ్రెస్ అలాగే ఉంటుంది. ఒక్కటి ఏంటంటే, డ్రెస్ స్టిచ్ చేయకముందు మనం కుట్టుకుంటే మన లోపల వేసిన ముడులు, ఆ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు మన డ్రెస్ స్టిచ్ చేసినాక మనం కుట్టుకుంటే మనకి లోపల అనేది కనిపిస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు, ఏం ఊడిపోదు. మనం ముడి అనేది కొంచెం గట్టిగా వేసుకోవాలి అంతే. అండ్ యూట్యూబ్లో సక్సెస్ కావాలి, వీడియోస్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం మంచి కంటెంట్ తీసుకోండి. మీ వాయిస్తోనే మీరు వీడియోలు పెట్టండి. అండ్ మనం అనుకుంటాం అందరూ డబ్బు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదిస్తాం, బాగుంటుంది, చాలా అందరికీ లైక్లు వస్తున్నాయని అనుకుంటారు. కానీ ఎంత కష్టం లైకులు రావడానికి, వ్యూస్ రావడానికి, ఎంత మైండ్ ఖరాబ్ అవుతుంది నిజంగా చెప్తున్నా. నాకైతే మనం మంచి మంచి వీడియోలు పెట్టాలి అనుకుంటాం, కానీ మనం స్టిచ్ చేయడానికి మనం కొత్త డిజైన్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు చెప్పిన ప్యాటర్నే మనం కుట్టాలి. కానీ మనం అలా కుడితే మన వ్యూవర్స్కి మనం న్యూగా ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు, కొత్త డిజైన్లు ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు. సో అలాంటప్పుడు మనమే ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి మనమే స్టిచ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉండాలి. మన దగ్గర బడ్జెట్ లేదనుకో ఇక అంతే సంగతి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ మనం కూడా పెట్టుకోవాలి. అలా అయితేనే మనం యూట్యూబ్లో ఇట్లా సక్సెస్ అనేది అవుతాం. కానీ చాలా కష్టం అండి, దిగినాక తెలుస్తుంది లోతేంది అనేది. చాలా అంటే చాలా కష్టం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం. లక్ ఉండాలి,
వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి, మనం చేసే వీడియోలు నచ్చాలి, ఇదంతా ఉంటుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అయితే ఒక గట్టి కారణమే ఉంది. నేను యూట్యూబ్లో సక్సెస్ అయినాక నేను అదేంటనేది చెప్తాను. అండ్ ఆ ఫ్లవర్స్ అన్నీ నేను కంప్లీట్ చేసేసాను. మధ్యలో మనం చిన్న చిన్న రోసెస్ లాగా వేసుకోవాలి. నాకు అందులో బ్లూ కలర్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది. సో వైట్ మీద వైట్ కనిపించదని నేను బ్లూ కలర్ని తీసుకున్నాను. ఇది కూడా నార్మల్ థ్రెడ్, కొంచెం దానికంటే ఇది ఎక్కువ పెట్టుకోవాలి. మధ్యలో వరుసలు కొంచెం మనకి కనిపించాలి కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా మనం ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసుకొని కిందికి గుచ్చుకొని మనం పైన ఒక చేయితో కొంచెం ఇట్లా అనాలి. ఇట్లా అంటేనే ఇక్కడ ముడి పడకుండా మనకి నీట్గా వస్తుంది. లేదంటే ముడి పడితే మళ్ళీ మొత్తం కట్ చేసి మళ్ళీ కుట్టుకోవాలి. అందుకే లేట్ అయినా మంచిదే, కానీ చూసుకుంటూ కుట్టుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేవారైతే చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. నాకు ఇక్కడ హ్యాండ్ దగ్గర అది ఫ్రేమ్ అనేది పట్టలేదు, సో నేను నార్మల్గా వేశాను. కొంచెం టైం పట్టింది కానీ పర్లేదు. ఫైనల్గా నేను అనుకున్నట్టు నా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్కి మనం థ్రెడ్ కట్ చేసి ఇలా కొంచెం అటు ఇటు మనం దారాలు తీసుకొని 1కి 2 ముడులు ఎక్కువనే వేసుకోవాలి. మీకు ఎన్ని ముడులు పడితే అన్ని ముడులు వేసుకోండి. ఊడిపోకుండా ఉంటుంది మనం వాష్ చేసినా కూడా. ఎందుకంటే మనం డ్రెస్ స్టిచ్ చేసినాక కుట్టిన కదా, అందుకే మనకు ముడి కనిపిస్తుంది. అదే చేయకముందు అయితే లోపలికి వెళ్ళిపోవు, పైన లైనింగ్ ఉండు, సో మనకు ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవు. సో ఇలా అయినా ఏం కాదు. కొంచెం మన ముడులు అనేది మనం ఎక్కువ వేసుకొని మనం లాస్ట్కి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫ్లవర్కి మళ్ళీ మనం కింద ముడి వేసుకొని కింద నుండి పైకైతే గుచ్చుకోవాలి. సో ఫ్రెండ్స్, నా ఐడియా ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా కష్టాన్ని మర్చిపోతాను, నిజంగా చెప్తున్నా. ప్లీజ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసుకొని నాకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా వల్ల నా వీడియోకి ఎవరైనా చూసి వేసుకున్నారు అంటే నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది కదా. సో అలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోలు నేను ఎన్నో పెడతాను, ఇంకా మీ సపోర్ట్ ఉంటేనే అది కూడా. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో. ఇలా ఉన్న డ్రెస్ని ఇలా చేసేసాను. ఎంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మనం బయట పెట్టి వేసుకుంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు. సో మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం సింపుల్గా వేసుకోవచ్చు అండి నార్మల్ థ్రెడ్స్తో. చూడండి, ఇప్పుడు నా డ్రెస్ను చూసాకనైనా మీకు నమ్మకం వస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలాగా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్. మీకు ఎలా అనిపించింది చెప్పేయండి, మీరు కూడా ట్రై చేయండి.